టీ20 వరల్డ్ కప్లో సంచలనం నమోదైంది. కింగ్స్టోన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం సెన్సేషనల్ విక్టరీ కొట్టారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ది మైటీ ఆస్ట్రేలియన్స్ను ఆఫ్ఘన్స్ 21 పరుగుల తేడాతో ఓడించారు. సో ఇదైతే నిజంగా ది మోస్ట్ ఇన్క్రెడిబుల్ విన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్లో ది బిగ్గెస్ట్ హై మూమెంట్ ఇదే అని చెప్పుకోవచ్చు. నిజంగా అసలు ఆఫ్ఘనిస్తాన్ టీం ఆస్ట్రేలియాను ఓడించి వాళ్ళని బ్యాక్ ఫుట్ మీద పెడతారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచేస్తారు, మన టీమిండియా మరియు వాళ్ళు కంఫర్టబుల్గా సెమీఫైనల్కి వెళ్ళిపోతారేమని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిజంగా ఆఫ్ఘనిస్తాన్ టీం అందరి మైండ్స్ను బ్లాక్ చేసి పాడేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్ ముందు వరకు చూసుకుంటే ఆస్ట్రేలియా టీం ఒక రకమైన స్ట్రీక్లో ఉన్నారు. లాస్ట్ 2 వరల్డ్ కప్స్ను కలుపుకుని వాళ్ళైతే వరుసగా 8 మ్యాచ్లో గెలిచారు. అండ్ ఇప్పటివరకు టీ20 క్రికెట్ చరిత్రలో ది బిగ్గెస్ట్ విన్నింగ్ స్ట్రీక్ ఇదే. ఏ టీం కూడా వరుసగా 8 మ్యాచ్లు ఇప్పటివరకు గెలవలేదు. సో అలాంటి స్ట్రీక్ నేను చేయడం అంటే ఆఫ్ఘనిస్తాన్ టీం వల్ల కాదనుకున్నాం. బట్ వాళ్ళైతే వరల్డ్ ఛాంపియన్స్కు షాక్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఆస్ట్రేలియా టీం మీద ఒక మైండ్ బ్లోయింగ్ రివెంజ్ కూడా తీర్చుకున్నారు. సో మనం లాస్ట్ ఇయర్ చూసాం, వన్డే వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ టీం సెమీఫైనల్ ఆశలను ఆస్ట్రేలియా టీం చిదిమేసింది. మెల్లి ద బిగ్ షో మ్యాక్స్వెల్ డబుల్ సెంచరీ కొట్టి ఆఫ్ఘనిస్తాన్ కిందకి తొక్కేశాడు. బట్ ఈరోజు ఈ మ్యాచ్లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ టీం దానికి బదులు చెప్పారు. ఈవెన్ ఇప్పుడు కూడా మ్యాక్స్వెల్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఈసారి మాత్రం ఆఫ్ఘనిస్తాన్ టీం అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. ఒక ఎపిక్ ఫ్యాషన్లో ఆస్ట్రేలియా టీంను చిత్తు చేసి హిస్టారిక్ మూమెంట్ను క్రియేట్ చేసుకున్నారు. నిజం చెప్తున్నా, ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ టీం క్రికెట్ చరిత్రలో సాధించిన ది బిగ్గెస్ట్ విక్టరీ ఇదే. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫీటింగ్ ద బిగ్ టీమ్స్. సో వాళ్ళైతే ప్రీవియస్గా ఇంగ్లాండ్ ఓడించారు, పాకిస్తాన్ ఓడించారు, న్యూజిలాండ్ ఓడించారు. బట్ అవన్నీ విన్తో పోల్చుకుంటే చాలా చిన్నవే. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్స్లో ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీంను ఓడించడానికి మిగతా టీమ్స్ ఓడించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పైగా ముంచెప్పుకున్నట్టు ఆస్ట్రేలియా వాళ్ళు వరుసగా 8 మ్యాచ్లు గెలిచి మంచి చూపు మీద ఉన్నారు. బట్ అలాంటి కంగారులను ఈరోజు ఆఫ్ఘన్స్ కాల్చి పడేశారు. సో ఈ మ్యాచ్ అయితే నిజంగా ఒక ఎపిక్ మ్యాచ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్ రిజల్ట్ వల్ల ఇప్పుడు మన గ్రూప్లో సెమీఫైనల్ సమీకరణాలు చాలా వరకు మారిపోయాయి. ఎస్పెషల్లీ ప్రజెంట్ ఆస్ట్రేలియా టీం యొక్క భవిష్యత్ మన టీమిండియా చేతిలోకి వచ్చింది. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు తమ లాస్ట్ సపరేట్ మ్యాచ్ మన టీమిండియాతో ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో మన వాళ్ళు గెలిచి అలాగే తర్వాత ఆఫ్ఘనిస్తాన్ టీం బంగ్లాదేశ్ టీంని డిఫీట్ చేస్తే ఇంకా ఆస్ట్రేలియా టీం తట్టబట్ట సదురుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇన్ఫాక్ట్ ఒకవేళ ఆస్ట్రేలియా టీం మన టీమిండియాని డిఫీట్ చేసినా వాళ్ళకి సెమీస్కి వెళ్ళేందుకు అంతలా అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే మన వాళ్ళు మ్యాచ్ ఆడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరగబోతుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ టీంకి తమ నెట్ రన్ రేట్ని ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకోవాలనే దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది. ఆస్ట్రేలియా టీం ఇండియాని ఓడిస్తే వాళ్ళకి 4 పాయింట్లు వస్తాయి. అంతే ఆఫ్ఘనిస్తాన్ టీం బంగ్లాను కూడా ఓడిస్తే వాళ్ళు కూడా 4 పాయింట్లు వస్తాయి. సో అలాంటి టైంలో నెట్ రన్ రేట్ చాలా కీగా మారుతుంది. ఇన్ఫాక్ట్ మన టీమిండియా కూడా 4 పాయింట్స్ మీద ఉంటుంది. అప్పుడు 3 టీమ్స్లో ఏ 2 టీమ్స్కి అయితే బెటర్ నెట్ రన్ రేట్ ఉంటుందో వాళ్ళు సెమీఫైనల్కి వెళ్తారు. మిగిలిన ఒక టీం ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విజయం వల్ల మన టీమిండియా మీద కూడా కొంతవరకు ప్రెజర్ పెరిగింది. ఈధర్ ఆస్ట్రేలియా మీద గెలవాలి, లేకపోతే ఓడిపోవడం కూడా చాలా చిన్నగా ఓడిపోవాలి. ఆస్ట్రేలియా వాళ్ళ నెట్ రన్ రేట్ మన వాళ్ళ నెట్ రన్ రేట్ను క్రాస్ అవ్వకుండా చూసుకోవాలి. అలా కాకుండా పొరపాటున ఆస్ట్రేలియా వాళ్ళ నెట్ రన్ రేట్ మన వాళ్ళ నెట్ రన్ రేట్ను క్రాస్ చేసిందా అప్పుడు మన వాళ్ళు రిస్క్లో పడతారు. ఈవెన్ గ్రూప్ 2లో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉంది. ఆస్ట్రేలియా ప్లేస్లో వెస్టిండీస్ ఉంటే ఆఫ్ఘనిస్తాన్ ప్లేస్లో ఇంగ్లాండ్ ఉంది. సో నెక్స్ట్ 2 డేస్ మాత్రం వరల్డ్ కప్ మ్యాచెస్ బీభత్సంగా ఉండబోతున్నాయి. అసలు ఎవరు సెమీస్కి వెళ్తారు, ఎవరింటికి వెళ్తారు అనేది ఒక థ్రిల్లర్ మూవీలో ఉండబోతుంది. ఎనివే ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఆస్ట్రేలియా టీం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. సో ఈ మ్యాచ్ ఆడిన గ్రౌండ్ అయితే కంప్లీట్లీ ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. స్పిన్నర్సే కాకుండా పేస్ బౌలర్స్ కూడా పిచ్ నుండి చాలా హెల్ప్ లభిస్తుంది. దీంతో ఏ టీంకైనా సరే ఈ పిచ్ మీద టార్గెట్ను చేసి చేయడం అంత ఈజీ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్ట్రేలియా టీం ముందు ఆఫ్ఘనిస్తాన్కి బ్యాటింగ్ ఇవ్వడం వాళ్ళ గోతుని వాళ్ళే తవ్వుకున్నట్టు చేసింది. ఎందుకంటే ఒకసారి వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడండి. వాళ్ళ బ్యాట్స్మెన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసినప్పుడే. ఎస్పెషల్లీ మ్యాచ్ ముందు ఆఫ్ఘనిస్తాన్ టీం 2 మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేస్తే ఆ 2 మ్యాచ్లో కూడా ఓపెనర్స్ ఇద్దరు 100+ పార్ట్నర్షిప్ పెట్టారు. అండ్ ఇది తెలుసు కూడా ఆస్ట్రేలియా టీం ఓవర్ కాన్ఫిడెంట్గా ఆఫ్ఘనిస్తాన్ టీంకు ముందు బ్యాటింగ్ ఇచ్చింది. అండ్ గెస్ వాట్, మరోసారి ఆఫ్ఘన్ ఓపెనర్స్ రెచ్చిపోయారు. అఫ్కోర్స్ ఇనీషియల్గా చాలా స్లోగా స్టార్ట్ చేశారు అండ్ దెన్ మెల్లగా పికప్ అయ్యారు. మెయిన్లీ ఫస్ట్ 3 ఓవర్స్లో ఆస్ట్రేలియా బౌలర్స్ బీభత్సమైన బౌలింగ్ చేశారు. అయినా కానీ ఆఫ్ఘన్ ఓపెనర్స్ అయితే ఎక్కడ కూడా తొందర పడలేదు. తమ వికెట్ను కాపాడుకోవడం మీద మాత్రం ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో ఆఫ్ఘనిస్తాన్ టీం పవర్ ప్లేలో ఒక వికెట్ కూడా కోల్పోకుండా 40 పరుగులు చేసింది. అంతే ఆ తర్వాత కూడా వాళ్ళ ఓపెనర్స్ ఎక్కడ కూడా వికెట్ ఇవ్వలేదు. రెమనల్లా గుర్బాజ్ 49 బంతులు 60 పరుగులు చేస్తే ఇబ్రహీం జద్రాన్ 48 బంతులు 51 పరుగులు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళిద్దరు కలిసి మొదటి వికెట్కు 15.5 ఓవర్స్లో 118 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఇదైతే ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్స్కి వరల్డ్ కప్లో థర్డ్ టైం 100+ పార్ట్నర్షిప్. అండ్ ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇలా ఒక ఎడిషన్లో 3 100+ పార్ట్నర్షిప్స్ ఎవరు కూడా నమోదు చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇది గుర్బాజ్కు మరి జద్రాన్కు పాసిబుల్ అయింది. బట్ ఎనివే డెత్ ఓవర్స్లో మెల్లగా ఆస్ట్రేలియా టీం కంబ్యాక్ చేసింది. ఈజీగా 160 కొడతారనుకున్న ఆఫ్ఘనిస్తాన్ టీంను 148 పరుగులకే కట్టడి చేయగలిగారు. ఎస్పెషల్లీ చివరిలో ప్యాట్ కమిన్స్ 2 మైండ్ బ్లోయింగ్ ఓవర్స్ వేశాడు. ఓవర్ నెంబర్ 18 మరియు ఓవర్ నెంబర్ 20. ఈ 2 ఓవర్స్లో తన పేస్ వేరియేషన్తో ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్కు ముచ్చెమటలు పట్టించాడు. ఇన్ఫాక్ట్ వరుసగా 2 హ్యాట్రిక్ సాధించాడు.
సో లాస్ట్ మ్యాచ్లో అలా అయితే బంగ్లాదేశ్ టీం మీద తన హ్యాట్రిక్ 2 ఓవర్స్లో స్ప్లిట్ అయిందో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ 18వ ఓవర్ లాస్ట్ బాల్కి వికెట్ తీశాడు. అండ్ దెన్ 20th ఓవర్లో ఫస్ట్ 2 బాల్స్కి వికెట్స్ తీశాడు. దీంతో T20 వరల్డ్ కప్ చరిత్రలో 2 హ్యాట్రిక్లు తీసిన మొట్టమొదటి బౌలర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు T20Isలో ఏ బౌలర్ కూడా వరుసగా 2 మ్యాచ్ల్లో ఇలా హ్యాట్రిక్ తీయడం అనేది జరగలేదు. శాజల్వుడ్ వేసిన 19వ ఓవర్ పక్కన పెడితే మిగతా డెత్ ఓవర్స్లో ఆస్ట్రేలియన్ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేశారు. బట్ ఆఫ్ఘన్ ఓపెనర్స్ యొక్క పార్ట్నర్షిప్ మాత్రం వాళ్ళని బాగా ఫ్రస్ట్రేట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫీల్డింగ్లో మరోసారి చాలా ల్యాప్స్ కనిపించాయి. కొన్ని క్రూషియల్ క్యాచెస్ వదిలేయడంతో పాటు మిస్ ఫీల్డ్స్ కూడా చేశారు. అలాగే మ్యాచ్ వెయిట్ చూసుకున్న గుర్బాజ్దేవ్ ఒక స్టంపింగ్ మిస్ చేశాడు. సో వరల్డ్ కప్లో అయితే ఆస్ట్రేలియా టీం ఫీల్డింగ్ చాలా వర్స్ట్గా ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు టోర్నీలో చూసుకుంటే ది వర్స్ట్ క్యాచ్ ఎఫిషియన్సీ ఆస్ట్రేలియా పేరు మీద ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఆస్ట్రేలియా టీం అయితే ఆఫ్ఘనిస్తాన్ టీంను కొంతవరకు లో స్కోర్కే రిస్ట్రిక్ట్ చేయగలిగారు. 148 రన్స్ అంటే మరీ అంత పెద్ద స్కోర్ కాదు. అఫ్కోర్స్ ఈ పిచ్ మీద అయితే డెఫినెట్లీ ఒక కాంపిటేటివ్ స్కోరే. బట్ స్టిల్ 160 కొడతారనుకున్న టీం యొక్క మొమెంటమ్ని కట్ చేశారు. అలాగే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ చూసుకుంటే మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి విజయం నల్లేరు మీద నడక అనుకున్నాం. కానీ వాళ్ళు చేసి స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఇదేదో తేడాగా ఉందని చెప్పి. సో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అయితే నవ్నులక్ వేసిన ఒక బ్యూటిఫుల్ అవుట్ స్వింగర్కు దొరికిపోయాడు. మెయిలీ లెగ్ స్టంప్ లైన్లో పిచ్ అయిన బాల్ వెళ్ళి మిడిల్ అండ్ లెగ్ స్టంప్కి మధ్యలో తగిలింది. దీంతో ట్రావిస్ హెడ్ డక్అవుట్గా వెంతిరిగాడు. ఇన్ఫాక్ట్ వరల్డ్ కప్స్లో రెండోసారి అతను ఆఫ్ఘనిస్తాన్ మీద డక్అవుట్ అవ్వడం. లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్లో కూడా ఆఫ్ఘన్ మీద డక్అవుట్ అయ్యాడు. అండ్ ఇప్పుడు కూడా మరోసారి డక్అవుట్ అయ్యాడు. బట్ తర్వాత మిచెల్ మార్ష్ 2 4లు కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. బట్ అగైన్ నవ్నులక్ తన సెకండ్ ఓవర్లో మిచెల్ మార్ష్ను అవుట్ చేశాడు. సో ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఫస్ట్ ఓవర్ను పదలక్ ఇవ్వకుండా నవ్నులక్ ఇవ్వడం నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా చూసుకుంటే పదలక్ వాళ్ళకి రెగ్యులర్ ఫస్ట్ ఓవర్ బౌలర్. ఇన్ఫాక్ట్ ఈ వరల్డ్ కప్లో అతను అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బట్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ అని చెప్పి రషీద్ ఖాన్ తెలుగుగా నవ్నులక్ బాల్ ఇచ్చాడు. అండ్ ఈ మూవ్ అయితే ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. అలాగే పవర్ ప్లే చివరి ఓవర్లో నబీని ఇంట్రడ్యూస్ చేయడం కూడా టీంకి చాలా ప్లస్ అయింది. అతను రాగానే ఫస్ట్ బాల్కి లెఫ్ట్ హ్యాండర్ అయిన డేవిడ్ వార్నర్ వికెట్ తీశాడు. సో ఆస్ట్రేలియా టీం అయితే పవర్ ప్లేలో చాలా స్ట్రగుల్ అయింది. 3 వికెట్లు కోల్పోయి కేవలం 33 పరుగులు మాత్రమే చేశారు. బట్ ఎనివే ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళు మెల్లగా కోలుకున్నారు. మరోసారి గ్లెన్ మ్యాక్స్వెల్ ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ను ఉతికారేయడం మొదలుపెట్టాడు. లాస్ట్ టైం ఎలా అయితే వన్డే వరల్డ్ కప్లో డబుల్ సెంచరీ కొట్టాడో మళ్ళీ సేమ్ అవే వైబ్స్ కనబడ్డాయి. ఒక ఎండ్లో మిగతా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అంతా తడబడుతుంటే మ్యాక్స్వెల్ మాత్రం చాలా ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. 41 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. సో అతను క్రీజులో ఉన్నంతసేపు ఆస్ట్రేలియా టీమే ఫేవరెట్స్గా కనబడింది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ టీం పని అయిపోయింది. మరోసారి మ్యాక్స్వెల్ గట్టిగా దింపుతాడేమో అనుకున్నాం. బట్ ద మ్యాన్, ద బాడీ బిల్డర్ గులబ్దీన్ నాయిబ్ గేమ్ మొత్తాన్ని మార్చేశాడు. అతను ఎప్పుడైతే బాల్ అందుకుని బౌలింగ్ చేయడం మొదలు పెట్టాడో ఆ తర్వాత నుండి ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క రాత కంప్లీట్గా మారిపోయింది. ఎందుకంటే తను వేసిన ఫస్ట్ ఓవర్లో స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేస్తున్న మార్కస్ స్టోయినిస్ వికెట్ తీశాడు. అంటే తను వేసిన 2వ ఓవర్లో టిమ్ డేవిడ్ అవుట్ చేశాడు. కానీ ఒక ఎండ్లో మాత్రం బిగ్ షో నడుస్తూనే ఉంది. మ్యాక్స్వెల్ 6-4లో కొడుతున్నాడు. బట్ ఆ 15వ ఓవర్ ఏదైతే ఉందో ఒక కంప్లీట్ గేమ్ చేంజర్. ఆ ఓవర్ 4వ బంతికి మ్యాక్స్వెల్ పాయింట్ వైపు షాట్ ఆడాడు. అండ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న నూర్ అహ్మద్ ఒక కళ్ళు చెదిరే క్యాచ్తో మ్యాక్స్వెల్ని అవుట్ చేశాడు. అండ్ గెస్ వాట్, ఈ వికెట్ పడిన తర్వాత ఆస్ట్రేలియా టీం కుప్పగూలిపోయింది. ఇక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ని అందుకోలేకపోయారు. ఇన్ఫాక్ట్ అసలు బ్యాట్తో బాల్ను టచ్ చేయడానికే చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈ మ్యాచ్లో విజయానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య అడ్డుగా నిలిచింది మ్యాక్స్వెల్ ఒక్కడే. అండ్ ఆ మ్యాక్స్వెల్ను గులబ్దీన్ నాయిబ్ రిమూవ్ చేశాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో అతను బౌలింగ్ స్పెల్ అయితే మైండ్ బ్లోయింగ్. ఈవెన్ తన లాస్ట్ ఓవర్లో కూడా ప్యాట్ కమిన్స్ లాంటి ఒక డేంజరస్ కస్టమర్ని అవుట్ చేశాడు. సో గులబ్దీన్ నాయిబ్ అయితే తను వేసిన 4 ఓవర్స్లో 20 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఈ స్పెల్ ఆఫ్ఘనిస్తాన్ టీంకు మ్యాచ్ని గెలిపించి పెట్టింది. ఇన్ఫాక్ట్ అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. సో ఈ మ్యాచ్లో అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం బాగా ప్లానింగ్ చేసుకుని వచ్చారు. వాళ్ళు బలానికి తగ్గట్టు తమ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. ఓపెనర్స్ బాగా ఆడతారు కాబట్టి వాళ్ళే చివరి వరకు ఉండి ఆడడానికి ట్రై చేశారు. అండ్ బౌలర్స్ చూసుకుంటే మంచి మ్యాచ్అప్స్ వెతుక్కుని ఏ బ్యాట్స్మెన్కి ఏ బౌలర్ అయితే కరెక్ట్గా ఉంటాడో ఆ బౌలర్స్ చేత బౌలింగ్ చేయించారు. అండ్ ఇవన్నీ కూడా చాలా బాగా పే ఆఫ్ అయ్యాయి. మెయిన్లీ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క క్యాచింగ్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. ఎస్పెషల్లీ నూర్ అహ్మద్ పట్టిన క్యాచ్, ముజిబుర్ రహమాన్ వదిలేసిన క్యాచ్కి ఒక రిడెంప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే తర్వాత చూసుకున్న కరీం జానత్ ఒక మంచి క్యాచ్ పట్టుకున్నాడు. అండ్ చివరిలో గులబ్దీన్ నాయిబ్ కూడా కవర్స్లో ఒక కళ్ళు చెదిరే క్యాచ్ పట్టాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఆఫ్ఘన్ ఫీల్డర్స్ 2 రన్అట్లు మిస్ చేసినప్పటికీ క్యాచింగ్ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. నిజంగా తమకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని కూడా గ్రాప్ చేసుకున్నారు. అండ్ దీనివల్ల వాళ్ళు ఆస్ట్రేలియా లాంటి ఒక మైటీ టీంను అవుట్ ప్లే చేయగలిగారు. ఇక ఆఫ్ఘన్ బౌలర్స్లో గులబ్దీన్ నాయిబ్తో పాటు నవ్నులక్ కూడా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 20 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ వాళ్ళ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా యాజ్ యూజువల్ 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ బౌలింగ్ కంటే అతని క్యాప్టెన్సీ నాకు బాగా నచ్చింది. నిజంగా అసలు ఆస్ట్రేలియా టీం ఎక్స్పెక్ట్ చేయని బౌలింగ్ చేంజెస్ చేశాడు. అలాగే బౌండరీ లైన్ దగ్గర ఉండి వాళ్ళ బౌలింగ్ కన్సల్టెంట్ డ్వేన్ బ్రావో కూడా చాలా మంచి సలహాలు అందించాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో అతను ఒక ప్లేయర్లో మారిపడని చెప్పుకోవచ్చు. వికెట్ పడిన ప్రతిసారి కూడా బౌండరీ అవతల గొంతులు వేశాడు. సో ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే నిజంగా ఒక హిస్టారిక్ విక్టర్ కొట్టారు. వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళిన వెళ్ళకపోయినా విక్టర్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి చాలా కాలం గుర్తుండిపోతుంది. చూడాలి మరి ఈసారి ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క సెమీఫైనల్ ఆశ నెరవేరుతుందా లేదనేది.